హలో గైస్, నేను మీ విజయ్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే పెంచిలకోన నరసింహస్వామి టెంపుల్ కి అయితే వచ్చినాం. రాండి ఇప్పుడు ఈ టెంపుల్ ఎలా ఉంది, టెంపుల్ లో ఏంటి స్పెషల్, ఈ టెంపుల్ లో ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నిటిని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూడడానికి ముందు మన వీడియోని మీరు కొత్తగా చూస్తున్నారంటే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాండి ఇప్పుడు ఈ టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడు మనం మన ఫ్యామిలీతో పాటు పెంచలకోనకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే చెన్నై నుంచి ట్రావెల్ చేసి గూడూరుకి అయితే వచ్చున్నాం. ఇక్కడ నుంచి రాపూర్కి వెళ్ళి రాపూర్ నుంచి పెంచలకోనకి అయితే మనం వెళ్ళబోతున్నాం. గూడూరు నుంచి రాపూర్ వెళ్ళడానికి ఒక్కొక్క 10 నిమిషాలకి ఒక్కొక్క బస్ అవైలబుల్ గా ఉంటుంది. అందుకని మనం గూడూరు నుంచి రాపూర్ కి ఈజీగా ట్రావెల్ చేసి అయితే వచ్చేసేయచ్చు. రాపూర్ కి రాగానే ఇక్కడ నుంచి మనకి కొన్ని టైమింగ్స్ అయితే పెంచలకోన బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఆ టైమింగ్ చూసుకొని మనం బస్సులో ట్రావెల్ చేసి వెళ్ళాలనుకుంటే వెయిట్ చేసి వెళ్ళొచ్చు. అలా కాకుండా ఆటోలో కూడా మనం ప్రయాణం చేసి ఇక్కడ నుంచి పెంచలకోనకైతే వెళ్ళొచ్చు. మనం చెన్నై నుంచి ట్రావెల్ చేసి వస్తున్నాం కాబట్టి గూడూరుకి వచ్చి గూడూరు నుంచి రాపూర్కి వచ్చి పెంచలకోనకైతే వెళ్తున్నాం. గూడూరు నుంచి మాత్రమే కాకుండా తిరుపతి నుంచి చాలా బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. అది మాత్రమే కాకుండా మన నెల్లూరు నుంచి మనం పెంచలకోనకి ఈజీగా ట్రావెల్ చేసి రావచ్చు. ఇప్పుడు మనం పెంచలకోనకైతే వచ్చేసాం. మన ఆంధ్రాలో ఉన్న టెంపుల్స్ లో ఇది ఒక మెయిన్ అయిన టెంపుల్. అది మాత్రమే కాకుండా పెంచిల లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన ఒక టెంపుల్ ఈ టెంపుల్. ముందుగా మనం ఈ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ మనకి చాలా షాపులు అయితే కనబడతాయి. ఇక్కడ మనకి బొమ్మల షాప్ లో, టిఫిన్ షాప్ లో, టీ షాప్ లో అని అన్ని రకాల విధమైన షాపులు అయితే ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటాయి. షాపులన్నీ దాటుకొని రాగానే మనం ఏమైనా టెంపుల్ కి వెళ్ళామంటే ముందుగా మనం వెతికేది రూమ్స్. ఎక్కడ రూమ్స్ ఉన్నాయి, ఏ రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయని వెతుకుతుంటాం. కానీ ఈ టెంపుల్లో మనకి వెతకాల్సిన పనే లేదు. ఎందుకంటే మనకి మన లోపలికి రాగానే రూమ్స్ అయితే మన కళ్ళ ముందే ఉంటాయి. మనం ఈ పెంచలకోన టెంపుల్లో ఈజీగా రూమ్స్ అయితే తీసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా ఇక్కడ చాలా మండపాలు అయితే కట్టు ఉన్నారు. మనం స్టే చేయాలనుకుంటే ఆ మండపాలలో కూడా మనం స్టే చేయొచ్చు. మనం ఈ టెంపుల్లో ఈ రూమ్స్ లోనే స్టే చేసి ఉన్నాం. ఈ రూమ్ రెంట్ ఎంతంటే నార్మల్ రూమ్ తీసుకున్నామంటే 300 నుంచి స్టార్ట్ అవుతుంది. కాదు ఏసీ కావాలనుకుంటే 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని ఏసీలు అయితే పనిచేయట్లేదు. మీరు దానికి తగినట్టు చెక్ చేసి తీసుకోండి. ఒకవేళ ఇక్కడ రూమ్స్ ఫుల్ అయినా ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ చాలా రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మన రూమ్ కి ఆపోజిట్ లోనే ఈ ఆఫీస్ రూమ్ అయితే ఉంటుంది. ఈ ఆఫీస్ రూమ్ లో వెళ్ళి మనం రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అలానే ఆ రూమ్స్ దాటుకొని మనం ముందుకు వస్తే మనకి ఈ అందమైన గుడి అయితే కనపడుతుంది. అసలుకి ఏముందండి ఈ గుడి, మామూలుగా అయితే లేదు. లైఫ్ లో మనం ఒక్కసారైనా ఈ గుడికి రావాల్సిందే. కానీ ఒక్కసారి వస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది. ఈ టెంపుల్ ఇంత అందంగా ఉండడానికి రీజన్ వెనకున్న ఆ కొండలే. అసలుకి ఆ కొండలో ఆ వ్యూ అదిరిపోతుంది. ముందుగా మనం లోపలికి వెళ్లి స్వామిని దర్శనం అయితే చేసుకొని రావచ్చు. ఈ టెంపుల్ టైమింగ్ ఏంటంటే మార్నింగ్ 6:30 to 12:30 దాకా ఓపెన్ లో ఉంటుంది. అండ్ ఈవినింగ్ 3 to 6 o'clock వరకు ఓపెన్ లో ఉంటుంది. కొన్నిసార్లు మార్నింగ్ 6 to 12 o'clock వరకు ఓపెన్ లో ఉంటుంది. అండ్ ఈవినింగ్ 4 to 8 o'clock వరకు ఓపెన్ లో ఉంటుంది. లోపల ఫొటోస్, వీడియోస్ తీయడానికి అలో అయితే లేదు. అందుకే ఇక్కడ వరకే వీడియో తీశాను. అది మాత్రమే కాకుండా రోజు కళ్యాణ ఉత్సవం 10:30కి స్టార్ట్ చేస్తారు. మీరు ఆ కళ్యాణ ఉత్సవం చూడాలనుకుంటే 10:30కి లోపలికి వచ్చేసేయండి. ఇక్కడ ఈ మండపంలోనే కళ్యాణ ఉత్సవం అయితే చేస్తారు. మీరు ఈ ఉత్సవం చూడాలనుకుంటే 10:30 లోపల వచ్చేసేయండి. అది మాత్రమే కాకుండా ఈ మండపం చాలా బాగుంది. ఈ మండపంలో ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఈ స్టాచ్యూస్ చూడడానికి చాలా బాగున్నాయి. విష్ణు అవతారాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. గర్భగుడిలో దర్శనం చేసుకున్నాం, కళ్యాణోత్సవం చూసేసాం. ఇంకా బయలుదేరదాం అనుకోకుండా ఈ టెంపుల్ లోనే పక్కనే చూసామంటే అద్దాల మండపం ఉంటుంది. ఆ మండపం ని ఖచ్చితంగా చూడండి. ఈ అద్దాల మండపం చాలా బాగుంటుంది. ఇదే ఆ అద్దాల మండపం. ఇప్పుడు మనం అద్దాల మండపం లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం. లోపలికి రాగానే మధ్యలో విష్ణు చక్రం అయితే ఉంటుంది. ఆ చక్రం చుట్టూ అద్దాలు అయితే మనకు కనబడుతుంది. ఆ అద్దాల్లో నుంచి ఆ చక్రం చూడడానికి చాలా బాగుంటుంది. అది మాత్రమే కాకుండా పైన చూసామంటే విష్ణు అవతారాలు అయితే మనం చూడొచ్చు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క పురాణ కథలు అయితే ఉన్నాయి. ఆ అవతారాలలో ఈ నరసింహ స్వామి కూడా ఒకరు. కానీ ఈ అద్దాల మండపం మాత్రం వేరే లెవెల్లో ఉందండి చూడడానికి. అలానే గర్భగుడి నుంచి బయటికి రాగానే ఆపోజిట్ లో ఆంజనేయ గుడి ఉంటుంది. ఆంజనేయ స్వామి దర్శనం తీసుకోండి. అలాగే మనం ఏ గుడికి వెళ్ళినా దర్శనం చేసుకోవడానికి ముందు కొబ్బరికాయ అయితే కొడతాం. ఆ కొబ్బరికాయ ఇక్కడ మనం టెంపుల్ గర్భగుడి లోపల కొట్టలేం. టెంపుల్ కి బయట ఉన్న ఈ ప్లేస్ లోనే మనం కొబ్బరికాయ మనమే కొట్టుకొని లోపలికి అయితే తీసుకొని వెళ్ళాలి. ఇవాళ స్పెషల్ డే కాదు కాబట్టి ఇంత ఖాళీగా ఉంది. ఇదే స్పెషల్ డే అయితే మనం కొబ్బరికాయ కొట్టడానికి చాలా సేపు అవుతుందేమో. గర్భగుడిలో ఇలానే స్టాచ్యూ అయితే ఉంటుంది.
కొబ్బరికాయ కొట్టే స్థలానికి వెనకాల ఈ స్టాచ్యూ అయితే కనబడుతుంది. ఈ స్టాచ్యూకి ఒక పురాణ కథే ఉంది. అదేంటంటే హిరణ్యకశి అనే అరకుణ్ణి నరసింహ రూపంలో ఉన్న విష్ణు అంతం చేసిన తర్వాత ఈ అడవిలలో పోతూ ఉంటే సెంచు రాజుల వారి కూతురైన సెంచు లక్ష్మిని చూశాడంట. కానీ కోపంగా ఉన్న నరసింహని చూసి సెంచు లక్ష్మి పాము రూపంలో మారి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత తన కోపాన్ని తగ్గించుకొని సెంచు లక్ష్మిని నరసింహుల వారు పెళ్లి చేసుకున్నారంట. ఆ పురాణ కథని మీన్ చేసేటట్టే ఈ స్టాచ్యూ ఉందని పురాణ కథలలో చెప్తున్నారు. ఇప్పుడు మనం నరసింహుల వారి దర్శనం చేసుకున్నాం, హనుమాన్ దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు తర్వాత ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం. నరసింహుల వారి టెంపుల్ చూసి బయటకి రాగానే ఇక్కడ మధ్యలో ఒక నది లాగా వెళ్తుంది. ఆ నది దాటుకొని వెళ్ళామంటే ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధి అయితే ఉంటుంది. ఈ నదికి తర్వాత ఆమె సన్నిధి ఉండడానికి చాలా పురాణ కథలు అయితే చెప్తున్నారు. చాలా గొడవలు అయ్యాయి, అందుకే ఆమె నదికి తర్వాత వెళ్ళింది అని చెప్తున్నారు. కానీ మళ్ళీ ఒకటైపోయారు అని చెప్తున్నారు. ఇదే ఆ నది అన్నమాట. కానీ నదిలో నీళ్లు మాత్రం లేవు. కానీ నీళ్లు ఉండేటప్పుడు మనం ఈ నదిని చూసామంటే వేరే లెవెల్లో ఉంటుంది. అసలుకి కొండ వ్యూ చూడండి, వేరే లెవెల్లో ఉంది. చూస్తూ ఉండాలనిపిస్తుంది చూస్తుంటే. ఈ కొండ లోపలనే మనకి ఒక ట్రెక్కింగ్ ప్లేస్ అయితే ఉంది. ఆ ట్రెక్కింగ్ లోపలికి వెళ్ళామంటే మనకి వాటర్ ఫాల్స్ అయితే కనబడుతుంది అంటారు. కానీ ఇప్పుడు ఈ టైంలో ఆ వాటర్ ఫాల్స్ అనేది రావు అని చెప్తున్నారు. అందుకని మనం ఆ పక్కకి అయితే వెళ్ళలేదు. ఈసారి కాకుండా నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఈ పెంచుల కొనకి వచ్చి ఆ వాటర్ ఫాల్స్ ని తప్పకైతే మన ఛానల్ అయితే చూద్దాం. ఈ పెంచుల కొనలో ఇంకో స్పెషల్ ఏంటంటే ఎటు పక్కకు వెళ్ళినా కోతులు మాత్రం మామూలుగా లేవు. ఎటు పక్కకు వెళ్ళినా మనం కోతులను మాత్రం చూడొచ్చు. మన చేతిలో కొబ్బరికాయ అరటికాయ ఏమన్నా ఉన్నాయంటే లాక్కొని వెళ్ళిపోతున్నాం. అలాగే ఆదిలక్ష్మి వారి సన్నిధి దగ్గరికి మనం వచ్చేసాం. లోపలికి వెళ్ళి దర్శనం చేసేసాం. ఈ గుడిలో ఏంటి స్పెషల్ అంటే ఈ 3 విగ్రహాలు చూడడానికి చాలా చాలా బాగుంటాయి. అంటే ఆంజనేయ స్వామిల వాడిది, నరసింహ స్వామిల వాడిది, ఆదిలక్ష్మి అమ్మవారిది 3 మనకి గోల్డ్ కలర్లు అయితే కనబడతాయి. అందువల్ల దర్శనం చేసుకోవడానికి మనకి చాలా చాలా బాగుంటుంది. అమ్మవారి సన్నిధికి బయటకు వచ్చామంటే ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. ఈ చెట్టులో చాలా మడుపులు అయితే కట్టున్నారు. ఈ మడుపుల్ని పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు అమ్మవారిని వేడుకొని ఈ మడుపులు అయితే ఇక్కడ కడతారంట. మీకు ఎవరికైనా ఏమైనా కోరికలు ఉన్నాయంటే మీరు వచ్చి అమ్మవారిని మొక్కుకొని ముడుపులు అయితే కట్టండి. అలాగే ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టాలంటే కొట్టొచ్చు, మనమే కొట్టి పూజ అయితే చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూసామంటే ఇక్కడ ఒక గోమాత ఉంది. గోమాత తోకతో ఆశీర్వాదం అయితే చేసుకుంటున్నారు. కానీ ఎందుకు చేసుకుంటున్నారో ఆ రీజన్ అయితే నాకు తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిసిందంటే కమెంట్స్ లో చెప్పండి, తెలుసుకుంటాను. తర్వాత ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధికి పక్కనే వెంట్రుకలు తీసుకునే స్థలం అయితే ఉంటుంది. ఈ స్థలంలోనే మనం వెంట్రుకలు అయితే తీసుకోవాలి. దానికి మనం పక్కనే కౌంటర్ ఉంది. ఆ కౌంటర్ లో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. టికెట్ ప్రైస్ ఎంత అంటే 40 రూపాయలు. హాల్ మొత్తం ఖాళీగానే ఉంది. ఎందుకంటే ఇది ఫెస్టివల్ టైం కాదు కాబట్టి ఇంత ఖాళీగా ఉంది. అలాగే గుండి చేయించుకొని బయటకు వచ్చామంటే ఇక్కడ షవర్ అయితే ఉన్నాయి. అన్ని షవర్ లో నీళ్లు సూపర్ గా వస్తున్నాయి. ఇక్కడ మనం తల స్నానం అయితే చేయొచ్చు. లేదు నేను స్నానం ఇలా చేయను, డైరెక్ట్ గా కోనేటిలో మునగటమే అనుకున్న వాళ్ళు అలాగే ముందరకు వచ్చామంటే ఇక్కడ ఒక కోనేటి ఉంది, అందమైన కోనేటి. ఈ కోనేటిలోనూ మనం స్నానం అయితే చేయొచ్చు. ఈ కోనేటిలో ఏంటి మంచి విషయం అంటే చేపలు ఉండవు, అలాగే లోతు కూడా ఉండదు. మనం ఎంతైనా స్నానం చేయొచ్చు. ఫ్రెండ్స్ తో పాటు వచ్చామంటే ఈ కోనేటిలో చాలా చాలా బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. తర్వాత ఈ టెంపుల్ లోనే అందరికి తెలియని ఒక హిడెన్ ప్లేస్ అయితే ఉంది. ఆ హిడెన్ ప్లేసే ఈ నందనవనము. ఈ నందనవనము ఈ ప్లేస్ కి ఎవరు అంతగా రారు, కానీ అంటే ఎవరికి ఈ ప్లేస్ తెలియదు. ఇప్పుడు మనం ఈ నందనవనం లోపలికి వెళ్ళి ఎలా ఉందో అనేది చూసేద్దాం. నందనవనం అంటే ఒక గార్డెన్ లేకపోతే ఒక పార్క్ అని చెప్పొచ్చు. ఈ టెంపుల్ లో ఈ ప్లేస్ లో ఒక చిన్న పార్క్ ఉందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉంటాయి, స్టాచ్యూస్ అయితే ఉంటాయి. కానీ ఈ స్టాచ్యూస్ చూడడానికి చాలా చాలా అందంగా అయితే ఉంటాయి. అది మాత్రమే కాకుండా ఈ లొకేషన్ చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా లోపల కృష్ణుడు రాధా స్టాచ్యూ అయితే ఉంది. ఈ స్టాచ్యూ చుట్టుపక్కల ఆ వ్యూ చూడడానికి సూపర్ గా ఉంది చూడండి. ఇలాంటి స్టాచ్యూస్ చాలా అయితే ఈ నందవనంలో ఉంటాయి. ఇక్కడ చూసామంటే మనం బయట పాముతో విష్ణు స్టాచ్యూ చూసాం కదా, అదే స్టాచ్యూ ఇక్కడ లోపల ఉంది. కానీ ఈ స్టాచ్యూ తామర మొక్కలతో పాటు ఉంది, అందుకని చూడడానికి చాలా చాలా అందంగా ఉంది. మనం ఫొటోస్ తీసుకోవడానికి ఒక బెస్ట్ ప్లేస్ గా ఉంటుంది పార్క్ అయితే. అలాగే ఇటు పక్క చూసామంటే ఎన్ని తామర మొక్కలు ఉన్నాయో చూడండి. అసలుకి తామర మొక్కలను అయితే ఇక్కడ పెంచుతున్నారు. అసలు చూడడానికి వ్యూ అయితే అసలు అదిరిపోయింది. ఇలా ఈ పార్క్ లోపల ఇన్ని లొకేషన్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు. చాలా మంది టెంపుల్ వరకు చూసి వెళ్ళిపోతారు. ఈసారి మీరు వచ్చారంటే ఖచ్చితంగా ఈ నందవనం ని విజిట్ చేయండి. అలాగే తర్వాత ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. కానీ ఈ స్టాచ్యూ స్టోరీ ఏంటో మనకు తెలియట్లేదు. కానీ స్టాచ్యూ మాత్రం అదిరిపోయింది, చూడడానికి చాలా చాలా బాగుంది. నాకేమో ఇదైతే కృష్ణుడు వెన్న అందుకునే స్టాచ్యూ లాగా కనబడుతుంది. క్లియర్ గా తెలియలేదు, మీకు తెలిసిందంటే కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ ఒక అరటికాయల తోటే ఉంది ఇక్కడ. కానీ ఈ తోటల్లో ఉండే చెట్లలో కాయలు మాత్రం లేవు.
కానీ గాలికి అటుపక్క ఇటుపక్కకి చెట్లు అయితే ఊగుతూ ఉన్నాయి. అలాగే ఇటుపక్క చూస్తే తొట్లల్లో తామర మొక్కలైతే ఉన్నాయి. చూడటానికి చాలా చాలా బాగుందండి. ఈ వ్యూ అసలుకి మామూలుగా లేదు. మన ఫొటోస్ తీసుకోవడానికి ఒక బెస్ట్ ప్లేస్ గా ఈ పార్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్ లో మనము మన బాబాయ్ తప్ప ఇంకెవరు లేరు, ఎందుకంటే ఈ ప్లేస్ ఎవరికి తెలియట్లేదు. కానీ ఇక్కడ మనం కూర్చోవడానికి సీట్లు కూడా ఉన్నాయి. ఈవినింగ్ టైంలో ఈ నందనవనం లోపలికి వచ్చి గాలికి హాయిగా ఫ్రీగా కూర్చోవచ్చు. ఇక్కడ చూసామంటే లక్ష్మి స్టాచ్యూ అయితే ఒకటి ఉంది. ఆ స్టాచ్యూ చూడడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇదో అక్కడ కనబడుతుంది చూడండి. ఈ స్టాచ్యూ ఎలా ఉందో ముందు పక్కకు వెళ్ళి అయితే మనం చూడొచ్చు. ఈ ప్లేస్ లో చాలా చాలా సైలెంట్ గా ఉండడం వల్ల చాలా చాలా బాగుంది. అది మాత్రమే కాకుండా కొండలు చుట్టుపక్క వ్యూ చూడడానికి సూపర్ గా ఉంది. అదిరిపోయిందండి. అసలుకి చెప్పడానికి మాటలైతే లేవు ఈ ప్లేస్ ని చూడడానికి. మనకి ముందున్న ఈ లక్ష్మి స్టాచ్యూ, ఆ స్టాచ్యూ వెనకుండా కొండ వ్యూ అసలుకి వేరే లెవెల్లో ఉందండి. గాలి చూసారా ఎలా వేస్తుందో, అసలుకి చెట్లు మొత్తం ఊగుతున్నాయి. అసలుకి చెట్లు ఊగటానికి, ఆ తామర మొక్కలు ఊగటానికి చూస్తుంటే చాలా చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఒక మండపం అయితే ఉంది. మండపంలో పెళ్లిళ్ళు ఏమైనా చేస్తారా ఏందని తెలియట్లేదు. పెళ్లిలు లేకుంటే ఏమైనా పూజలు చేస్తారా అనేది కన్ఫర్మ్ గా మనకైతే తెలియట్లేదు. కానీ ఏదో ఒకటి ఈ మండపంలో అయితే చేస్తారు. లోపల ఒక మండపం, ఆ మండపానికి వెనకాల స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. అవి ఏం స్టాచ్యూస్ అని దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ చూసారా, ఇక్కడ చాలా పోస్టర్లు అయితే ఉన్నాయి. ఈ పోస్టర్లలో గోమాత హిస్టరీ అయితే ఉంది. కానీ ఆ హిస్టరీ తెలిసిన వాళ్ళు మనకి చెప్తే మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది చూడటానికి ఒక పెళ్లి మండపం లాగే ఉంది. ఇక్కడ ముందర చూసామంటే హనుమాన్ అయితే ఉన్నాడు. హనుమాన్ స్టాచ్యూ అయితే ఉంది. చాలా చాలా బాగుంది కదా, చిన్న స్టాచ్యూ, హనుమాన్ స్టాచ్యూ. మన ఆంధ్రాలో ఏంటంటే ప్రతి ఒక్క ఊర్లో ఈ హనుమాన్ స్టాచ్యూ అయితే ఉంటుంది. అలాగే ఈ పక్క చూస్తే లక్ష్మీదేవి స్టాచ్యూ అయితే ఉంది. లక్ష్మి చాలా బాగుంది కదా. అలానే మధ్యలో చూసామంటే నరసింహుల వారి స్టాచ్యూ అయితే ఉంది. నరసింహుల వారు పక్కనే సెంచు లక్ష్మి అమ్మవారి స్టాచ్యూ అయితే ఉంది. అసలుకి ఈ విగ్రహాన్ని ఇక్కడ చూసేటప్పుడు మన గర్భగుడిలో విగ్రహాన్ని చూస్తే ఎంత ఆనందం వస్తుందో అలానే ఉంది చూడటానికి. అలాగే ఇటు పక్క చూస్తే ఇక్కడ ఒక అమ్మవారి స్టాచ్యూ అయితే ఉంది. కానీ ఈవిడ సరస్వతినా లేకపోతే ఇంకేమైనా అమ్మవారా అని నాకు తెలియట్లేదు. మీకు తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. అలాగే ఇటు పక్క గరుడి స్టాచ్యూ అయితే ఉంది. ఇక్కడ మండపం అయితే ఉంది. ఈ మండపంలో పూజలు చేస్తారా, పెళ్లిళ్ళు చేస్తారా అనేది అయితే మనకు తెలియట్లేదు. అలాగే ఇక్కడ ఒక కోనేరు ఉంది. ఈ కోనేరులకి నీళ్లు వస్తూ ఉన్నాయి. కానీ ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు. ఒక చిన్న పైపుల నుంచి అయితే లోపలికి వస్తున్నాయి. చాలా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి నీళ్లు. ఇక్కడ చూడండి, వ్యూ చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో, అసలుకి వేరే లెవెల్లో ఉందండి ఈ ప్లేస్ చూడడానికి. చుట్టుపక్కల చూసినా కొండే మనకు కనబడుతుంది. ఇదిగో ఇక్కడ నీళ్ళు అయితే ఇక్కడ నుంచి చిన్న పైపు నుంచి అయితే వస్తున్నాయి. కానీ ఈ పైపు ఎక్కడ కనెక్ట్ చేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. చుట్టుపక్కల ఎక్కడ మనకి పైపు కనెక్టింగ్ ఉండటం లాగా తెలియట్లేదు. కానీ నీళ్లు మాత్రం లోపలికి వస్తూ ఉన్నాయి. కానీ చాలా చాలా తక్కువగా, చాలా చాలా చిన్నంగా అయితే వస్తున్నాయి నీళ్లు. కానీ నీళ్లు చూస్తే చాలా చాలా ప్యూర్ గానే ఉన్నాయి. కానీ కోనేట్లో ఉన్న మట్టి వల్ల నీళ్లు మనకి అలా కనబడుతున్నాయి. కానీ వ్యూ మాత్రం మళ్ళీ చూడాలనిపిస్తుంది మనకి చూస్తుంటే. ఈ పెంచిల కోనలో ఉన్న టెంపుల్ ఒక ఎత్తు అయితే ఈ పార్క్ ఒక ఎత్తులో ఉంది. కానీ ఈ పార్క్ ని చాలా చాలా నీట్ గా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం టెంపుల్ ని ఫుల్ గా అయితే చూసేసాం, ఒక వాటర్ ఫాల్స్ తప్ప. నెక్స్ట్ వీడియోలో వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయమనండి. అలాగే ఈ టెంపుల్ కి మీరు ఇంతకు ముందు వచ్చిన్నారా లేదా, ఈ టెంపుల్ ని చూసున్నారా లేదా అనేది చెప్పండి. అది మాత్రమే కాకుండా మీరు ఆల్రెడీ ఈ టెంపుల్ ని చూసుంటే మీ ఒక ఒపీనియన్ మర్చిపోకుండా కమెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. ఇలాంటి మరొక వీడియోలో మనం మీట్ చేద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.